మనము దేశం కొరకు ప్రార్థన చేసే బాధ్యత తప్పకుండా ఉన్నది. మనం మన కుటుంబాల కొరకు చేసుకుంటాం, మన సంఘాల కొరకు చేసుకుంటాం, మన పిల్లల కొరకు చేసుకుంటాం, మన అక్కర్ల కొరకు చేసుకుంటాము. కానీ దేశం కొరకు చేయడం మనం పక్కన పెడతాం. దేశ ప్రజల కొరకు చేయడం మనం అంతగా దాన్ని మనం లెక్కలోకి తీసుకోం. కానీ దేశం యొక్క బాధ్యత, దేశ ప్రజల గురించి ఉన్న బాధ్యత తప్పకుండా మన భుజాల మీద ఉందని మనం ఒప్పుకోవాలి. ప్రతి ప్రార్థనలో కూడా దేశం కొరకు ప్రార్థన చేయాలి. పైగా ఉపవసించి ఒక పూట ఆహారం మాని ఒక రోజు ఉపవసించి ప్రార్థన చేస్తే దాని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుందని, దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో నీ సంతానాన్ని నిన్ను నడిపిస్తాడు దేవుడు తప్పకుండా. ఎందుకంటే దేవుడు ఎవరికి కూడా రుణపడి ఉండడు. అట్టి వారికి గొప్ప మేలు జరుగుతుందని మరి వాక్యం ఆధారం ఉన్నది. వెన్ యూ లవ్ యువర్ కంట్రీ అండ్ ప్రే ఫర్ ద నీడ్స్ ఆఫ్ ద కంట్రీ. మన పాలకుల కొరకు ప్రార్థన చేయాలి, రైతుల కొరకు చేయాలి, మరి మన దేశంలో కరువు రాకుండా ప్రార్థన చేయాలి, దేశంలో చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, హాస్పిటల్లో మూలుగుతున్న రోగుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా ప్రార్థన అంగీకరిస్తాడు.